చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడే సూర్యభగవానుడండి. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం మహేశ్వరునిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యభగవానుడండి. అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటామండి. దీనినే రథసప్తమి అంటారు. ఈ రోజున సూర్యుడిని ఆరాధించాలండి. ఈ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుందని ప్రతీతి. మాఘమాసంలో అర్ఘ నామంతో సంచరిస్తూ ఉంటాడండి. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారండి. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ప్రారంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుందండి. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుండే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద